హరే కృష్ణ డివోటీస్, వెల్కమ్ టు రామేశ్వరి స్పిరిచువల్ ఛానల్. భగవద్గీత 7వ అధ్యాయం భగవద్ విజ్ఞానం అనే అధ్యాయము మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. అందులో భగవంతుడు ఏమంటున్నాడంటే, భగవానుని అనుమతి లేనిదే దేవతలు తమ భక్తులకు వరాలను ఇవ్వలేరు. అంటే కృష్ణ పరమాత్మని అనుగ్రహం లేనిదే ఏ దేవత కూడా తన భక్తులకు వరాలను ఇవ్వలేదు. సమస్తం భగవంతుని సొత్తని జీవుడు మర్చిపోయినా దేవతలు మర్చిపోరు. అంటే ఏది చేసినా కృష్ణ పరమాత్ముడు చేస్తాడని వాళ్ళు తెలుసుకుంటారు, కానీ మనుషులు మర్చిపోతూ ఉంటారు. అందుకే కోరికల కోసం దేవీ దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. అంటే అసలైన దేవతలను కృష్ణ పరమాత్ముడు అని తెలుసుకోకుండా మనం వేరే దేవతలను ఆశ్రయిస్తూ ఉంటాము. ఉదాహరణకు కారు కావాలని, ఇల్లు కావాలని, లేదంటే ఆస్తులు, వేరే ధనాల గురించి కానీ, పెళ్లి పిల్లల గురించి, వీటన్నిటి గురించి వేరే దేవతలను ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ కృష్ణ పరమాత్మని అనుగ్రహం లేనిదే ఈ దేవతలు కూడా వరాలను ఇవ్వలేరు. కాబట్టి అల్పబుద్ధి కలిగిన వారు వేరే దేవతలను ఆశ్రయిస్తూ ఉంటారు. బుద్ధి కలిగిన వారు కృష్ణ పరమాత్మని ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ దేవతలను ఆశ్రయించడం వల్ల ఏంటంటే కోరికలు త్వరగా తీరుతాయి, అంటే తొందరగా తీరుతాయి. కృష్ణ పరమాత్ముడు వీళ్ళు ఏం చేస్తారంటే మనల్ని టెస్ట్ చేస్తారు, అంటే దాన్ని తీవ్రంగా టెస్ట్ చేస్తారు. వీళ్ళు ఆ కోరిక తీరిన తర్వాత ఎలా ఉంటారు, వారి జీవితం ఎలా ఉంటుంది అని వాళ్ళకు ముందుగానే ప్లాన్ ఉంటుంది అన్నమాట కృష్ణ పరమాత్మకి. సో మనల్ని టెస్ట్ చేసి ఓకే, వీళ్ళకి కోరిక తీరిస్తే వీళ్ళ జీవితం ఇలా ఉంటుంది అంటే కృష్ణ పరమాత్మనికి మన జీవితం ఇలా తీసుకువెళ్తే మంచిగా ఉంటుందో ఆ డైరెక్షన్లోనే తీసుకుని వెళ్తాడు. కానీ మనం ఏం చేస్తుంటామంటే మన కోరిక తీరడం కోసం మనం ఇతర దేవతలను ఆశ్రయిస్తూ ఉంటాము. మనం అలా ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మనకు కృష్ణ పరమాత్ముడు దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఏ కోరిక కోరాలన్నా, ఏ కోరికను మనకు ఆయన కృష్ణ పరమాత్ముడు తీరుస్తాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. అల్పబుద్ధి కలిగిన వారే దేవుని సొత్తు కాదని మర్చిపోతూ ఉంటారు. అంటే చాలా మందిని చూస్తుంటాం మనము. ఏమంటారంటే కృష్ణ పరమాత్ముడే దేవుడా, మిగతా వాళ్ళు కూడా దేవుళ్ళే, అందరూ దేవుళ్ళే అని. పరమాత్మ ఒక్కరే అండి, కానీ రూపాలు అనేకాలు ఉంటాయి. కానీ ఆ పరమాత్మనికి అన్ని పరమాత్మలకు మూలం కృష్ణ పరమాత్ముడే. ఆయన అనుగ్రహం ఉంటేనే వీళ్ళు కూడా వరాలను ఇవ్వగలరు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం రాజకీయాలలో కూడా. మనకు ఎవరు పిఎం పెద్ద అంటే ప్రధానమంత్రి గారు, తర్వాత సీఎం, వీళ్ళందరూ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ వస్తూ ఉంటారు తర్వాత. కానీ పైన అయితే మనకు ప్రధానమంత్రి గారు చెప్పిన ఆదేశాల అనుసారంగానే కింద ఉన్నవారు నడుచుకోవాలి. అలాగే ఇక్కడ కూడా పైన మన కృష్ణ పరమాత్ముడు దేవుడు, వారు చెప్పినట్టుగానే మిగతా దేవతలు కూడా వారి ఆదేశానుసారమే భక్తులకు వరాలు ఇస్తుంటారు. కానీ మనం అల్పబుద్ధి గల వాళ్ళం కదా, అంటే మనకు తక్కువ ఆలోచన ఉన్నవారు మాత్రమే మనం, కాబట్టి మనం కృష్ణ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి, కృష్ణ పరమాత్ముడే అందరికి మూలం, ఆయనే దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు అని మనం తెలుసుకోవాలి.